హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 2 కలర్స్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా బ్లూ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ బీడ్స్ కొంచెం చిన్నవి, పింక్ కలర్ బీడ్స్ కొంచెం పెద్దవి. ఇలాగ 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసుకోవాలి. ఇలా 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా బీడ్ని కిందకి లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి అటువైపున 3 పింక్ కలర్ బీడ్స్, ఇటువైపున 3 పింక్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇటువైపున కూడా 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. స్టార్టింగ్లో జాగ్రత్తగా చూస్తే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. మరలా బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి అటువైపున ఒక బీడు, ఇటువైపున ఒక బీడు ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే పింక్ కలర్ బీడ్స్ 3 అటువైపున, ఇటువైపున వైర్కి 3 ఎక్కించుకోవాలి. మరలా బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఈ హోల్స్ లావుగా ఉండే బీడ్స్తో ఎవరైనా 5 మినిట్స్లో బ్రాస్లెట్ని రెడీ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు ఈ మెథడ్లో. ఇలాగా మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మరో బీడ్ తీసుకుని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. వైర్కి అటువైపున ఒక బీడు, ఇటువైపున ఒక బీడు ఎక్కించుకొని ఇప్పుడు హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇలాగ వైర్ని టైట్గా ముడి వేసుకోవాలి. ఇలాగ 4-5 టైమ్స్ ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక రింగ్ పెట్టుకొని హుక్ని యాడ్ చేసుకొని ఆ రింగ్ని టైట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి.